జస్ట్ మినిట్లో ఏం చేయబోతున్నారు రాజు గారు? ఒక లడ్డు చేస్తున్నానండి, సోయా కొబ్బరి లడ్డు. వావ్, సోయా కాంబినేషన్ లో చేస్తున్నారు. యా, సోయా గ్రాన్యూల్స్ వాడుతున్నాను. కొంచెం హెల్దీగా ఉంటుంది, కొంచెం డిఫరెంట్ టేస్ట్ లో కూడా వస్తుంది మనకు. సో మరి సోయా కొబ్బరి లడ్డు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సోయా కొబ్బరి లడ్డు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: సోయా గ్రాన్యూల్స్ 1 కప్పు, ఎండు కొబ్బరి పొడి 2 కప్పులు, బెల్లం తురుము 1 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, పాలు 3 టేబుల్ స్పూన్లు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. ఓకే, సో కావాల్సిన పదార్థాలు చూసాం కదా, వంట స్టార్ట్ చేసేద్దాం. రాజు గారు, లడ్డూలు స్టార్ట్ చేద్దాం. ఓకేనండి. సో ముందుగా తరిగిన డ్రై ఫ్రూట్స్ మనం కొంచెం నేతిలో వేయించుకుందామండి. ఓకే, కొద్దిగా నెయ్యి. మనకి ఇంకా స్వీట్ అన్నప్పుడు దట్టు లడ్డూలు డెఫినెట్లీ డ్రై ఫ్రూట్స్ ఉండాల్సిందే, నేతిలో వేయించాల్సిందే. సో దీంట్లో డ్రై ఫ్రూట్స్ అండి. ఓకే, సో కొంచెం దూరంగా వేగితే చాలు. పెద్ద స్పూన్ ఇవ్వండి. సో దీంట్లోనే సోయా గ్రాన్యూల్స్ అండి. సో కొద్దిగా వేయించేసుకుంటున్నాం. సో ఇవి కొంచెం టేస్ట్లెస్గా ఉంటాయి కదా, కొద్దిగా మనం నేతిలో వేయించుకుంటే ఏంటంటే మనకు ఆ ఫ్లేవర్ అనేది కొంచెం బాగా తెలుస్తూ ఉంటుంది. ఓకే, సో దీన్ని మనం ఏమి ముద్దలాగా నీళ్ళలో ఏం వేసుకోక్కర్లేదా రాజు గారు? అలాగే యూజ్ చేసుకో. సో దీన్ని పొడి చేస్తున్నానండి, పౌడర్ చేస్తున్నారు. కొంచెం ఇలా వేయించేసుకొని సో పొడిలా చేసేసుకొని అలా వాడుతున్నాం మనం. ఓకే, బట్ మనకు ఆ సోయా గ్రాన్యూల్స్ టేస్ట్ ఉంటుందా లడ్డు అంతా కూడా? లైట్ గా తెలుస్తూ ఉంటుంది. సో లడ్డు కొంచెం మనకి ఇంకొంచెం హెల్దీగా అవుతుంది. సో కొబ్బరితో పాటు ఇది కూడా. ఓకే, సో రెడీ. సో ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకోవాలి. సో ఇది ఆ పక్కన పెట్టేసి ఇక్కడ పాకం పెట్టేసుకుందామండి. సో బెల్లం పాకం చేసేసుకోవాలి. ఎస్ అండి. సో ఇది రెండింటితోనూ చేసుకోవచ్చు, పంచదారతో కానీ లేదా బెల్లంతో కానీ. ఓకే, సో హెల్దీ అన్నాం కాబట్టి బెల్లం బెటర్. సో దీంట్లోనే కొద్దిగా యాలకుల పొడి. ఓకే, సో ఇక్కడ బెల్లం పాకం రావాలి. సో ఈ పాకం వస్తే మనం మిగతా ప్రాసెస్ అంతలోపు అది కూడా చల్లారుతుంది. సో మిక్సీ పట్టేసి మిగతా ప్రాసెస్ అనేది చేసేసుకోవచ్చు. ఓకే, సో ఒక సైడ్ బెల్లం పాకం రావాలి, మరొక సైడ్ ఏమో సోయా గ్రాన్యూల్స్ వేయించుకున్నాం, చల్లబడాలి. ఆలోపు ఒక చిట్కా చూసిద్దాం. టీనేజ్ యువకుల్లో మొటిమల బెడద అనేది ఎప్పుడూ ఉండేది. దీనికోసం మనం ఎన్నో రకాల చిట్కాలు చెప్పుకుంటూనే ఉన్నాం. అలాగే ఈ సమ్మర్లో జిడ్డు చర్మం ఉన్న వారికి మొటిమల సమస్య మరింతగా పెరిగిపోతూ ఉంటుంది. ఎటొచ్చి మొటిమలు తగ్గాలి అంటే కొద్దిగా నీళ్లు తీసుకుని అందులో దాల్చిన చెక్క పొడి వేసుకుని పేస్ట్ లాగా తయారు చేసుకుని ఈ మొటిమలు ఉన్న ప్రాంతంలో ఈ పేస్ట్ని అప్లై చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 గంట పాటు అలాగే ఉంచుకుని దాని తర్వాత చల్లటి నీళ్లతో కడుక్కుంటూ ఉండాలి. ఇలా క్రమం తప్పకుండా కనుక చేస్తూ ఉన్నట్లయితే మొటిమలు చాలా వరకు తగ్గిపోతాయి. చిట్కా చూసాం కదా రాజు గారు, పాకం వచ్చిందా? పాకం రెడీ అండి. మీన్వైల్ ఇది కూడా చల్లబడింది కదా. సో దాన్ని మిక్సీ పట్టేసుకున్నాం. ఫుల్ మిక్సీ చేసేసుకోవాలి ఫైన్ గా. ఓకే, సో దీన్ని ఇందులో వేసేసుకోవడం. సో దాంతో పాటుగా సో ఎండు కొబ్బరి పొడి. మనకి పచ్చి కొబ్బరి అంటే మళ్ళీ నిలువ ఉండదు కదా ఎక్కువ రోజులు.
సో ఇది నిలువ ఉంటుందా రాజు గారు? నిలువ ఉంటుందండి మనకి. ఓకే ఓకే సో కొద్దిగా పాలు కొంచెం వెట్గా ఉండడానికి మనకి, లడ్డు రావడానికి. ఎస్. సో ఇది ఒక బౌల్లోకి తీసేసుకుందాం. సో మనం ముందుగా వేయించి పెట్టేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా దీంట్లోనే యాడ్ చేస్తున్నాను. ఓకే సో కలర్ కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్లో వచ్చేసింది. సో ఇక మనం కొంచెం వేయించేసుకొని పొడి చేసుకున్నాం కదా. ఓకే ఇట్లా ఎన్ని కావాల్సింది మనం చేసేసుకొని కాస్త చల్లారిన తర్వాత, ఇప్పుడు ఇంకా కొంచెం గోరువెచ్చగా ఉంది సో కాబట్టి కొంచెం చల్లారిన తర్వాత డబ్బాలో వేసేసుకొని నిల్వ చేసుకోవచ్చు. ఓకే దీన్ని ఏమి అంటే జనరల్లీ ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం అయితే లేదు కదా? ఏం లేదండి. సో దీంట్లో మనకు బెల్లం ఉంది కాబట్టి అది కొంచెం మనకు ప్రిజర్వేటివ్గా పనిచేస్తుంది. ఓకే సో మిగతా అంతా కూడా మనం పాలు కూడా కొద్దిగా తడి చేసుకోవడానికే వాడాం. సో అది కొంచెం ఇది డ్రై అయ్యే వరకు అది కూడా ఎవాపరేట్ అయిపోతుంది. సో ఎక్కువగా ఏం తేమ ఉండదు కాబట్టి ఉంటుంది మనకు డెఫినెట్గా. ఓకే సూపర్, లడ్డు రెడీ. లడ్డు రెడీ అండి. ఓకే సో లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి, బట్ టేస్ట్ చూడాలి అంటే కార్వింగ్ కూడా చేసేసుకుందాం. ఓకే ఈజీగానే చేస్తున్నాను. ఓకే సో స్లైసెస్లా కట్ చేసేసి కొంచెం చైన్ టైప్లో చేస్తున్నాం. సో చిన్న చిన్న ఇట్లా లైన్స్ కొడితే ఇంకొంచెం లుక్ అనేది బాగుంటుంది. సో ఇలా చేసుకున్న తర్వాత ఈ మధ్యలో గుజ్జు కొంచెం తీసేసుకుంటామండి. సో ఇప్పుడు వీటిని మనం స్లైసెస్లో కట్ చేసుకుంటాం. సో వీటిని ఒకవైపు స్లిట్ ఇస్తామండి. వీటిని ఇలా లింక్ వేస్తామండి. సో కట్ చేసింది మనకి అక్కడ నుంచి లోపలికి వెళ్తుంది. సో ఈ లింక్లో వస్తుంది. ఈజీగా చేసుకోవచ్చు. యాక్చువల్లీ గ్రూవర్ ఉంటే ఇంకా ఈజీ. ఏదైతే మనకు ఆ కట్స్ వచ్చాయి కదా అది కొంచెం బాగా కనిపిస్తుంది. ఓకే సో లడ్డు రెడీ అండి. సోయా కొబ్బరి లడ్డూలు రెడీ. టేస్ట్ చూడబోయే ముందు వీటి తయారీ విధానం మరోసారి చూసేద్దాం. సోయా కొబ్బరి లడ్డు తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో నెయ్యి వేసి సోయా గ్రాన్యూల్స్ వేసి వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. మరొక పాన్ లో బెల్లం, కొద్దిగా నీళ్లు పోసి పాకం రానివ్వాలి. దీనిలో సోయా గ్రాన్యూల్స్ పొడి, ఎండు కొబ్బరి పొడి, కొద్దిగా పాలు, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకోవాలి. ఇది కాస్త చల్లారాక ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో లడ్డూలా చుట్టుకోవాలి. అంతే, సోయా కొబ్బరి లడ్డు రెడీ. రాజుగారు లడ్డూలు టేస్ట్ చూద్దామా? ఓకే సో డిఫరెంట్గా చేశాం కదా. యా చాలా కమ్మగా ఉన్నాయి రాజుగారు, బాగుంది. స్పెషల్గా ఏంటంటే మనం అది సోయా గ్రాన్యూల్స్ మనం నేతిలో వేయించేసి మిక్సీ పట్టి వేసాం కదా, అవును. అది కొంచెం రవ్వలా ఉండేసి కరకరలాడుతూ వస్తుంది. బాగుంది. అదొక డిఫరెంట్ టేస్ట్ ఉంది. Yes. అండ్ కొబ్బరి, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ ఇంకా చెప్పక్కర్లేదు. చాలా చాలా బాగుంది, సూపర్ గా ఉంది. చక్కగా చేసుకుని నిలువ పెట్టేసుకోవచ్చు. బాగుందండి, ట్రై చేయండి మీరు కూడా.